రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓజిలి మండలం వెంకటరెడ్డిపాళెం, పెద్దపర్య, బట్లకనపూరు గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బట్లకనపూరు గ్రామంలో గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత టీడీపీ నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం లభించింది. గజ పూలమాలలతో సత్కరించి డప్పు వాయిద్యాలు, నృత్యాలు, డీజే బ్యాండ్ల నడుమ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. సైకిల్ గుర్తులపై ఓట్లు వేసి గెలిపించాలని కూటమి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి మహిళగా పోటీ చేస్తున్న తనతో పాటు కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావును ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, జనసేన ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్, మండల అధ్యక్షులు గుజ్జరపూడి విజయకుమార్ నాయుడు, నాయకులు పార్థసారథి, కనుమూరు గోపాల్రెడ్డి, ఎద్ర ధనంజయ రెడ్డి, చింతల సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. రావాలి. ఎంత రైట్ రైట్ నమస్కారాలు. మీరే చూస్తున్నారు, ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. అలాగే ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు తప్ప ఎలాంటివి లేవు. రాజకీయం అంటే వీళ్ళు అనుకునేది రౌడీజం మాత్రమే. అభివృద్ధి